హాయ్ ఫ్రెండ్స్, మీరు చెస్ గురించి ఇప్పుడు కొంత విషయాలు నేర్చుకుంటారు. ఇది చెస్ బోర్డ్ అనమాట. దీన్ని మనం బోర్డుని ఎలా పెట్టుకోవాలంటే, మన కుడి చేతి వైపు అది చూపిస్తున్నాం కదా, అది కుడి చేతి వైపు వైట్ స్క్వేర్ లాగా పెట్టుకోవాలి. అపోనెంట్ కూడా కుడి చేతి వైపు, తనకు కూడా అటువైపు వైట్ స్క్వేర్ ఉంటుంది. ఈ టోటల్ ఈ బోర్డులో అడ్డంగా 8 లైన్లు ఉంటాయి, నిలువుకు 8 లైన్లు ఉంటాయి. అడ్డ లైన్లో 8 స్క్వేర్లు ఉంటాయి, నిలువు లైన్లో కూడా 8 స్క్వేర్లు ఉంటాయి. మొత్తంగా 64 స్క్వేర్లు ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అది కింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది రుక్కు, ఆ లాస్ట్కు ఒక రుక్కు, దీన్ని రుక్ అంటాం, ఈ లాస్ట్కి కూడా ఒక రుక్కు, అలా పెట్టేసుకోవాలి బోర్డు మీద. ఇది నైట్ అంటాం అనమాట, దాన్ని నైట్. చూస్తున్నారు కదా, అక్కడ అటువైపు ఒక నైటు, ఇంకో నైటు తీసుకొని అక్కడ ఈ రొక్కు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిషప్స్, అది బిషప్ అంటారు. 2 బిషప్స్ ఉంటాయి, 2 ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. నైట్ తర్వాత మనకు వైట్ క్వీన్ ఉంటుంది. మిగిలిన వైట్ స్క్వేర్లో వైట్ క్వీన్ పెట్టాలి, పక్కన కింగ్ పెట్టేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ముందు ఇది పాన్ అంటారు, 8 పాన్స్ ఉంటాయన్నమాట. ఆ 8 పాన్స్ కూడా ముందు పెట్టేసుకోవాలి. ఇది చెస్ బోర్డు పెట్టుకునే విధానం అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఫస్ట్ మనం ఈ లాస్ట్ రుక్కు పెట్టుకున్నాం, తర్వాత నైట్ పెట్టుకున్నాం. చూడండి మళ్ళీ ఒకసారి బ్లాక్స్ కూడా 2 రుక్స్, ఈ లాస్ట్, తర్వాత 2 నైట్స్ దానిలో పక్కన, తర్వాత బిషప్స్ తీసుకొని దానిలో పక్కన పెట్టేస్తున్నాం. చూడండి, అది బిషప్, బ్లాక్ బిషప్స్ కూడా 2 ఉంటాయి, అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, తర్వాత క్వీన్, బ్లాక్ క్వీన్ బ్లాక్లో, మిగిలినది వైట్ బ్లాక్ కింగ్ అక్కడ పెట్టేస్తున్నాం. బ్లాక్ కూడా 8 పాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా 8 పాన్స్ను అలా ముందు పెట్టేస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది చెస్ బోర్డు మనం పెట్టుకునే విధానం అన్నమాట. ఇప్పుడు మీరు చెస్ బోర్డును ఎలా పెట్టుకోవాలనో తెలుసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వైట్ స్క్వేర్స్, రుక్కు ఏలో ఉంటుంది, నైట్ బీలో ఉంటుంది, బిషప్ సిలో ఉంటుంది, డీలో, ఇలా లైన్గా అన్నీ పెట్టేస్తాం అనమాట. ఇవన్నీ కూడాను బ్లాక్ స్క్వేర్ చూడండి, ఎదురుగా సేమ్ అలాగే ఉంటాయి. బ్లాక్ క్వీన్ బ్లాక్ స్క్వేర్లో ఉంటుంది, వైట్ క్వీన్ వైట్ స్క్వేర్లో ఉంటుంది. ఇది మీరు బాగా గమనించుకోవాలి. ఓకే, బోర్డు పెట్టేది ఫస్ట్ రైట్ సైడ్ వైట్ స్క్వేర్ లాగా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, చూసారు కదా, పూర్తిగా బోర్డు ఇదే.